హలో గాయస్, ఈరోజైతే మనమైతే చెప్పాను కదా గూడూరు నుంచి నెల్లూరు వెళ్తున్నామని చెప్పి. సో హైవే రేట్లో మనమైతే ఈరోజైతే నేను కొన్ని కన్స్ట్రక్షన్ చేసిన బ్రిడ్జిలు కానీ రోడ్ హైవే కానీ ఎలా ఉందో చెప్తాను. ఇదైతే న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు 2 years బ్యాక్ ఈ బ్రిడ్జి అనేది. ఇది 6 lane అనమాట. ఇంకొన్ని బ్రిడ్జిలు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎందుకంటే డ్యూ టు అవాయిడ్ ద ట్రాఫిక్ అనమాట. ఇప్పుడు వచ్చే ఈ బ్రిడ్జ్ వచ్చేసి కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంటుంది. న్యూలీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు ఇక్కడైతే భారీ ట్రాఫిక్, అంటే రోడ్డు క్రాస్ అయ్యేదానికి వీటికి చాలా ఇబ్బందులు ఉండేవి ట్రాఫిక్ వాళ్ళకి, బస్సులకు కానీ లారీలకు కానీ. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ న్యూగా ఒక బ్రిడ్జ్ అనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సర్వీస్ రోడ్లోంచి కృష్ణపట్నం రోడ్కి రైట్ వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ బ్రిడ్జి కన్స్ట్రక్ట్ అయిపోతే స్ట్రైట్కి వెళ్ళిపోతే నెల్లూరు స్ట్రైట్గా నెల్లూరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదొకటి హైవేలో న్యూ కన్స్ట్రక్షన్ అనమాట. ఇట్లాగే మనకు నెల్లూరు దగ్గరలో కూడా ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఎట్లా ఉంటుందో చూపిస్తాను వచ్చి. దానికోసం మీరు ఏం చేస్తారంటే మన వీడియోని ఫుల్గా వాచ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఫుల్ వీడియో పింగ్ చేస్తాను. మీరు వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి మీరైతే వీడియోని చెక్అవుట్ చేసేయచ్చు. ఇది వచ్చేసి నెల్లూరు స్టార్టింగ్లో ఉండేదన్నమాట. ఇట్లాగే బిఫోర్ మీకు చెప్పాను కదా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కృష్ణపట్నం పోర్దని. ఇది కూడా అట్లాగే అనమాట. ఇది నెల్లూరు క్రాస్ అవ్వాలన్నా కానీ, నెల్లూరు నుంచి బయటకు వెళ్ళాలన్నా కానీ హైవే ఎక్కేటి ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తున్నది. అందుకని వెహికల్స్ ముందు ఆగి తర్వాత ఆ రోడ్డు రైట్ సైడ్ రోడ్డు క్రాస్ అయిన తర్వాత ఇట్లాగే వెళ్ళేటి. దానివల్ల ఏమైందంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడేది. అందువల్ల ఏమైందంటే ఇక్కడ కూడా బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇదైతే వీడియో. ఫుల్ లెంత్ వీడియో కావాలంటే మీరైతే మన ఛానల్ చెక్అవుట్ చేసి మన ఛానల్లో డిస్కషన్